హలో గైస్, వెల్కమ్ బ్యాక్ విత్ అనదర్ న్యూ పెయింటింగ్. సో గైస్, ఈ వీడియోలో నేను ఒక డ్రెస్ మీద పెయింట్ వేయబోతున్నాను. సో దానికి బేసిక్గా మనము ఫస్ట్ ఏ డ్రాయింగ్ వేసుకుంటున్నామో అది మనం సెలెక్ట్ చేసుకొని ఒక పేపర్ మీద డ్రా చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఒక వైట్ షీట్ మీద మనము డ్రా చేసుకున్నామంటే అది ఎగ్జాక్ట్గా ప్రాపర్గానే వస్తుంది. కాకపోతే ఒక క్లాత్ మీద డ్రా చేయడం అంటే చాలా కష్టం అనమాట. సో ఇక్కడ మంచిగా ఒక పేపర్ మీద డ్రా చేసుకున్న తర్వాత నేను ఇక్కడ కార్బన్ యూజ్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ కార్బన్ ఎందుకంటే ఇక్కడ మనం క్లాత్ కాబట్టి పేపర్ మీద వేసినంత ఈజీగా ఈ క్లాత్ మీద రాదనమాట డ్రాయింగ్ అనేది. సో ఇక్కడ మనము కార్బన్ యూజ్ చేసి మనం డ్రాయింగ్ అనేది ట్రేస్ చేస్తున్నాం అనమాట. సో దీనికి మనము డ్రా చేసేటప్పుడు ప్రెషర్ పెట్టి మంచిగా నీట్గా డ్రా చేసుకోవాలన్నమాట. సో మొత్తం డ్రా అయిపోయినాక ఇట్లా మంచిగా మన డ్రాయింగ్ అవుట్లైన్ అనేది ఇట్లా నీట్గా వచ్చేస్తుంది మనకి. సో నేను ఇక్కడ మన నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఇంకా పెయింటింగ్ స్టార్ట్ చేస్తాను అనమాట. ఇప్పుడు మనం క్లాత్ కింద మనం కింద ఒక కార్డ్బోర్డ్ లాంటిది లేకపోతే ఇట్లా థర్మోకాల్ షీట్ కానీ పెట్టుకోవాలి. ఎందుకంటే క్లాత్ అనేది వెట్ అవుతుంది కాబట్టి సో మన కింద అనేది ప్రింట్ పడిపోతుంది. సో అందుకని అది అవాయిడ్ చేయడానికి మనము ఫస్ట్ ఇట్లా సెక్యూర్ చేసుకోవాలన్నమాట. ఒకవేళ మీ దగ్గర ఫ్రేమ్స్ ఉంటే ఫ్రేమ్ పెట్టుకోవచ్చు, ఒకవేళ లేకపోతే ఈ టెక్నిక్ యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఇక్కడ నేను ఈ ఫోన్ పిన్స్ ఉంటాయి కదా, సో ఆ ఫోన్ పిన్స్ మీ దగ్గర ఉంటే ఇట్లా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఈ క్లాత్ అనేది మూమెంట్ ఉండకుండా ఇట్లా పెట్టేసుకుంటున్నాను నేను. ఇంకా ఇప్పుడు మనము ఏదైతే డ్రా చేసుకున్నామో మనం క్లాత్కి ఫస్ట్ లేయర్ ఎప్పుడైనా సరే ఏ డ్రాయింగ్కైనా మనం వైట్ కలర్ పెయింట్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే మనకి బేస్ అనేది కొంచెము స్ట్రాంగ్గా ఉంటుంది. ఇంకా మనం ఏ కలర్ వేసినా కానీ అది బ్రైట్గా కనిపిస్తుంది. సో గైస్, కొత్తగా నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ నా ప్రీవియస్ వీడియోస్ చూసి మీకు నచ్చితే లైక్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇలాంటి పెయింటింగ్ వీడియోస్ ఇంకా కావాలంటే అది కూడా కమెంట్ చేసి చెప్పండి.
గైస్ ఇక్కడ మొత్తం పెయింటింగ్ అయిపోయిన తర్వాత డీటెయిలింగ్ పార్ట్ కూడా అయిపోయింది. సో ఇప్పుడు మనకి ఈ పెయింట్ అనేది కొంతమందికి డౌట్ వస్తుంది, ఇట్లా వాషింగ్ చేస్తే పెయింట్ అనేది పోతుందని. సో ఈ అక్రిలిక్ పెయింట్స్ అనేది పోవన్నమాట. ఒకవేళ మీకు సెక్యూర్గా ఉండాలనుకుంటే ఇట్లా మనం ఫెవికాల్ కొంచెం వాటర్లో వేసుకొని ఇట్లా ఒక లేయర్ అనేది మనం పెయింట్ చేసుకోవాలన్నమాట. ఇంకా మంచిగా ఉంటుంది, ఇంకా షైనీ లుక్ వస్తుంది. సో ఇట్లా పెయింట్ వాషింగ్లో పోకుండా ఉండడానికి ఈ టెక్నిక్ మనం యూజ్ చేసుకోవచ్చు. సో గైస్ పెయింట్ అయితే మొత్తానికి కంప్లీట్ అయిపోయింది. సో ఎలా ఉందో మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. దట్స్ ఇట్ గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇంకా కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అని ప్రెస్ చేస్తేనే నా నెక్స్ట్ వచ్చే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అండ్ స్టే ట్యూన్ ఫర్ న్యూ సర్ప్రైజింగ్ వీడియోస్. Did I do it?